గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయిన తర్వాత దళితులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మంత్రివర్గంలో కానీ అదే రకంగా కార్పొరేషన్ నిధులు ఖర్చు పెట్టడంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేసిన. అంటే ఎస్సీ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంది ఎస్సీల కోసం. దాని 10 సంవత్సరాలు దానికి తాళాలేసిండు ఆయన. దళిత బంధు పేరుతోన దళితులకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చి మీరు పాల డైరీలు పెట్టుకోండి, ఇంకోటి పెట్టుకోండి, షాపులు పెట్టుకోండి అని చెప్పేసి అని కారు నడుపుకుంటారా ట్రాక్టర్ నడుపుకుంటారని చెప్పి ఆశలు చూపెట్టేసి ఒక హుజురాబాద్ నియోజకవర్గంలోనే ఆ యొక్క తతంగం చేసిండు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరినీ కూడా మోసం చేసిండు. చివరికి నియోజకవర్గానికి 100 మందికి అని చెప్పేసి అందులో ఊరికి ఒకరికో ఇద్దరికి కూడా అందులో అటువంటి అంతంత మాత్రమే ఆగిపోయినాయి. అంటే ఒక 10 లక్షల పేరుతోన యావత్తు దళిత జాతిని 59 కులాలను ఎస్సీలను మొత్తం సర్వనాశనం చేసి మోసం చేసింది కేసీఆర్ గారు. అయితే ఆయన మంత్రివర్గంలో కూడా ఒకరికిస్తే ఒకరికి ఇవ్వకపోవడం, మాలకిస్తే మాది లేదు, మాదికిస్తే మాలకు లేదు అన్నట్టుగా చేసి ఆ రకంగా పరిపాలనలో ఇబ్బందులు సృష్టించిండు దళిత జాతులు. కనుక ఆ యొక్క నష్టం ఏదైతే చేసిండో కనుకనే అతన్ని సాగనంపినాం. అదే రకంగా 10 సంవత్సరాల కాలంలో ఎస్సీ వర్గీకరణ దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిండు. కానీ అది చేయాలని చెప్పేసి ఈ రోజు కూడా చిత్తశుద్ధితో ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ చేయలేదు. కానీ రెండవసారి మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంబడే ఈ ఎస్సీ వర్గీకరణ దాని కొరకు ఏదైతే సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంటే ప్రత్యేకంగా మా యొక్క మంత్రులు దామోదర రాజనరసింహ గారిని, అదే రకంగా అడ్లూరు లక్ష్మణ్ గారిని అందరినీ కూడా మా ఎమ్మెల్యేలందరినీ గురిమాలించి ఢిల్లీకి పంపించేసి నిష్ణాతులైన అడ్వకేట్లను పెట్టి సుప్రీంకోర్టులో కేసును ఎస్సీ వర్గీకరణ కేసు గెలిచి ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసి పెట్టిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ వర్గీకరణ అయ్యేదే కాదు. ఆయన ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ప్రమాదాలు వచ్చినా తనను బెదిరించే వాళ్ళు ఎంత ఉన్నా కూడా పక్కకు పడేసి నేను ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం, మేనిఫెస్టో పెట్టినాం, మేనిఫెస్టో ప్రకారం వర్గీకరణ చేసినామని చెప్పేసి అసెంబ్లీలో గంట బజాయించి డబ్బు కొట్టి మరీ సాటింగ్ చేసి చెప్పిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అంటే అలాంటి వ్యక్తి ఏదైతే విద్యా ఉద్యోగ రంగాల్లో